లక్ష్మీదేవి మహత్యం ఒక చిన్న కథ. ఒక ఊరిలో సుశీల అనే ఒక పేద మహిళ ఉండేది. ఆమె చాలా కష్టపడి పనిచేసేది. కాని ఎంత కష్టపడినా ఆమె జీవితం పేదరికంలోనే ఉండిపోయింది. ఆమె భర్త రోగంతో బాధపడుతున్నాడు. పిల్లలు పస్తులుండే పరిస్థితి. దీనితో సుశీల చాలా బాధపడేది. ఒకరోజు ఆమెకు ఒక ముసలి సాధువు కనిపించాడు. సుశీల ఆయనకు తన కష్టాలన్నీ చెప్పుకుంది. సాధువు ఆమె కష్టాలను విని జాలిపడి, అమ్మా, నువ్వు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే నీకు తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సాధువు మాటలను నమ్మిన సుశీల అప్పటినుంచి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెట్టింది. ఉన్నంతలో చిన్న దీపం వెలిగించి పూలు పెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించేది. కొన్ని రోజులు గడిచాయి. కాని ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆమె నిరుత్సాహపడింది. మళ్ళీ అదే సాధువు ఆమెకు కనిపించాడు. అమ్మా, నీ పూజలో భక్తి ఉంది, కాని విశ్వాసం కొరవడింది. నీకు కలిగిన కష్టం నీ గత జన్మల కర్మల ఫలితం. ఇప్పుడు నీవు భక్తితో చేసిన పూజల వలన నీ కష్టాలు తగ్గుతాయి. కాని అంతలోనే ఫలితం ఆశించకు. ఓర్పుతో నిండు విశ్వాసంతో పూజించు. లక్ష్మీదేవి దయచూపినప్పుడు నీ ఇంటిలో అష్టైశ్వర్యాలు నిండుతాయి అని చెప్పాడు. సాధువు మాటలతో సుశీల మనసుకు శాంతి లభించింది. ఆమె మరింత విశ్వాసంతో లక్ష్మీదేవిని పూజించడం కొనసాగించింది. ఒకరోజు రాత్రి ఆమె కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై, అమ్మా, నీ భక్తికి నేను సంతోషించాను. నీ ఇంటిలోని పాత బావిలో ఒక నిధి ఉంది. దానిని తీసుకుని నీ కష్టాలన్నీ తీర్చుకో అని చెప్పి అదృశ్యమయ్యింది. తెల్లవారుజామున సుశీల పరుగుపరుగున వెళ్లి పాతబావిని చూసింది. అందులో నిజంగానే ఒక పెద్ద బంగారు నిధి ఉంది. ఆ నిధితో ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి. ఆమె భర్తకు మంచి వైద్యం చేయించి పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చింది. అప్పటినుండి సుశీల లక్ష్మీదేవిని మరింత భక్తితో పూజించడం ప్రారంభించింది. ఆమె తనకున్న సంపదను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించింది. నీతి: లక్ష్మీదేవిని కేవలం ధనంగా కాకుండా ఓర్పు, విశ్వాసం మరియు దయ అనే గుణాల రూపంలో పూజించినప్పుడే ఆమె కరుణ లభిస్తుంది. ధనం అనేది భక్తికి, శ్రమకు మరియు మంచి మనసుకు ఫలితంగా లభించే ఒక వరం. లోకా సమస్త సుఖినో భవంతు.